సంక్రాంతి కోసం సినిమా చూసినా దుమ్ములు లేచిపోయినా. అరే ఏమైనా ప్రతి ఒక్క ఇంటికి మన సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ. ఇంటి అల్లుళ్ళు మామూలు ఇంట్లోకి పోతాం, ఎట్లా పోతాం మనము సంక్రాంతికి వస్తే. అలాంటి సినిమాని మన వెంకటేష్ గారి సినిమా చూస్తుంటే అలానే ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది, నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు ఏందన్నా సినిమా చూస్తుంటే అనిల్ రావు ముందుగా చెప్తున్నా అన్నా, నిజంగా ఏడన మాత్రం నేను మాత్రం ఇడవానా. సినిమా మాత్రం చాలా సూపర్ కొట్టేసినావు, బ్లాక్ బస్టర్. అరే ఏమన్నా మస్తు నవ్వుపించేసింది తెలుసా. వెంకటేష్ యాక్టింగ్ అయినా ఏం చేస్తుంది ఏజ్ లో కూడా ఇచ్చి పడేసిన యాక్టింగ్. ఐశ్వర్య యాక్టింగ్ ఏం చేసింది తెలుసా, సూపర్ చేసిందన్న. సినిమాలో మాత్రం దుమ్ము లేపేసింది. మీనాక్షి ఎలా అనిపించింది? అరే మీనాక్షి సింగ్ మాత్రం ఖతర్నాక్ చేసిందన్న. గోదావరి మీనాక్షి చౌదరిగా ఆమె బాగా చేసింది. మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఐశ్వర్య యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద ఆ పాట ఏం తీసిరనా గట్టు పాట, అది మాత్రం చాలా సూపర్ ఉంది. ముందుగా రమణ గోగుల్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సాంగ్ వాడినందుకు, ఆ మ్యూజిక్ ఇచ్చినందుకు. ఆ సాంగ్ కూడా ఆయన వాడిండు, అంతా బాగుంది. అనిల్ రావు కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది కామెడీ కానీ ప్రతిది కానీ కోట్ మన కలెక్షన్లు మాత్రం మూత ముగిపోతానా. కలెక్షన్లు మాత్రం లెక్క లెక్క పెట్టుకో మనం. కలెక్షన్లు అంత అయిపోతాయి. కలెక్షన్లు మాత్రం రోజు లెక్క పెట్టుకోలేకపోతాం. అంత కలెక్షన్లు మాత్రం మూత ముగిపోతుంది. రాసి పెట్టుకొని సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతికి వస్తుంది. కామెడీ డోస్ ఎలా అనిపించింది? ఎక్కువ పెంచాడా? సంక్రాంతి సినిమా అంటేనే టైటిల్ సంక్రాంతి విన్నర్ అంటే మన అది ఎప్పుడు విన్నరే. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్నట్టు చెప్పే అవసరం లేదు. కామెడీ డోస్ పెంచాడా అనిల్ రావుడి గారు? అరే మొత్తం మిక్సీలో పట్టేసి కామెడీ మొత్తం మిక్సీలో పట్టి గ్రైండర్ ఎట్లా పడతారు అట్లా పట్టిండి కామెడీ మాత్రం. అబ్బా అట్లా చేసిన. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. సూపర్ చూసుకోండి. విట్టర్ వెంకటేష్ వస్తుండు. ద బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరో వెంకటేష్ గారు. దీంట్లో కూడా అనిల్ రావిపూడి గారు మనకి ఈవీవి సత్యనారాయణ గారితో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లలు తీశారు వెంకటేష్ గారు. ఆ సినిమాని నిజంగా గుర్తు చేశారండి. నిజంగా ఈవీవి సత్యనారాయణ గారి ప్లేస్ అనిల్ రావిపూడి గారు తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ టైమింగ్ అద్దిరిపోయింది. ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ గారి పాటలు, మధ్యలో శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ నిజంగా చాలా బాగా అనిపించింది అండి. దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ అన్ని కామెడీ వేస్గా మనకు అనిమల్లో ఉన్నారు. ఆయన పేరు ఉపేంద్ర. అనిమల్లో గన్ తీసుకొని వస్తారు కదా, ఆయన మరాఠీ యాక్టర్ ఉపేంద్ర. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన డైలాగే నిజంగా సినిమాకి హిట్ టాక్ వచ్చిందండి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం క్రేజ్ ఇంత వచ్చిందంటే అనిల్ రావిపూడి గారు మెయిన్ కారణం.